మీ ఇంట్లో కిటికీలు మీరు ఎంత తుడిచినా సరే కిటికీల మూలల్లోకి దుమ్ము చేరుకుంటుంది, అది మీరు తుడవలేరు. దీర్ఘ చతురస్రాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ కిటికీ ఉంటే కిటికీ మూలలు, అద్దం కూడా ఉందనుకోండి, ఆ అద్దం మూలలకి చేరుతుంది దుమ్మంతా. అందుకే విమానంలో కిటికీల మూలలుగా చేరితే ఒత్తిడి పెరిగిపోతుంది, ప్రెజర్, గాలి ప్రెజర్, వాయువు ప్రెజర్ వల్ల విమానం నడుస్తుంది కదా, ఆ ప్రెజరు ఆ దీర్ఘ చతురస్రాకారంలో కిటికీ ఉంటే ఈ ప్రెజర్ మూలలకి చేరుతుంది, విమానం బద్దలైపోతుంది, ప్రమాదం. అది గట్టిగా ప్రెజర్ వచ్చిందంటే. అదే గుండ్రంగా కానీ కోడిగుడ్డ ఆకారంలో కానీ ఉంటే ఒత్తిడి వెదజల్లబడుతుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్, ఒత్తిడి ఉండదు, అందుకని నడుస్తుంది హాయిగా. అందుకని విమానంలో కిటికీలను గుండ్రన ఆకారంలో చూస్తారు. ఇది నేను ఎప్పుడో ఒకసారి పత్రికల్లో చదివా, కానీ పొద్దున చూస్తే సరిగ్గా అలా ఆయన చెప్పినట్టే ఉంది కదా, శాస్త్రవేత్తలు ఊరికే చెబుతారా? అలాగే మీరు కూడా ఏం కావాలంటే దీర్ఘ చతురస్రాకారంలోకి చతురస్రాకారంలోకి మూలంలోకి వెళ్ళకండి, వృత్తాకారంలో ఉండండి, వృత్తాకారంలో ఉండండి, విశాలంగా ఉండండి. ఈ భూమంతా మీదే, ఈ ప్రపంచమంతా మీదే, ఆ దేవుడు మీ గుండెల్లోనే ఉన్నాడు అన్న భావనతో ఉండండి. ఒత్తిడి ఒక్క నిమిషంలో దూరం అవుతుంది, ఒక్క నిమిషంలో దూరం అవుతుంది. దానికి మన ఉపనిషత్తు చెప్పినమాట, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము నుండి ఈ ప్రపంచం పుట్టింది, భగవంతుడు పూర్ణమే, ఈ సృష్టి పూర్ణమే. పూర్ణానికి పూర్ణం కలిపినా, పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసినా మిగిలింది పూర్ణమే. 0 + 0, 0 + 0 = 0, 0 - 0 = 0, 0 × 0 = 0, 0 / 0 = 0, ప్లస్ ఫైనలీ 0. అది పూర్ణం, అది శూన్యం అన్నారు భౌతిక శాస్త్రవేత్తలు, ఇతరులు కూడా. కానీ వైదిక మతం ఒక్కటే, ఋషులు ఒక్కళ్ళే, అది శూన్యం కాదు మిత్రమా, అది పూర్ణం అని చెప్పారు. శూన్యానికి పూర్ణానికి చాలా తేడా ఉంది. శూన్యం నుంచి ఏదీ రాదు, పూర్ణం నుంచి అన్నీ వస్తాయి. అంచేత పూర్ణమే సృష్టికి మూలం, శూన్యం కాదు. శూన్యమైతే ఏమి రావండి, పూర్ణం కాబట్టి వచ్చాయి. అంతేకాదు మనస్సును గమనించడం, మీరు ఒత్తిడి తగ్గాలంటే చాలా కీలకమైన మాట.